మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె 24 రోజుకు చేరుకున్న సందర్భంగా రంగవల్లి కార్యక్రమం నిర్వహించి సమగ్ర శిక్ష ఉద్యోగుల జీవితాలలో వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజు, కార్యదర్శి పాషా, రాజశేఖర్, సంపత్, శంకర్, శంషు, కవిత, మంజుల, ధరణి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం చేస్తున్నాము, చాలని జీతంతో వెట్టి చాకిరీ పని చేస్తున్నప్పటికీ కూడా ఎట్లాంటి న్యాయం జరగని పరిస్థితుల్లో మేము పోయిన సంవత్సరం కూడా సమ్మె చేయడం జరిగింది. అప్పుడు కూడా మనకు ఎట్లాంటి హామీలు కానీ ఇవ్వడం లేదు. కనీసం ఈ సంవత్సరం అయినా మాకు ఈ ప్రభుత్వం అయినా మాకు ఏమైనా న్యాయం చేస్తున్న ఉద్దేశంతో మేము ఇక్కడికి సమ్మె చేపడుతున్నాము. గత సంవత్సరం 2024 డిసెంబర్లో 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ఎట్లాంటి సంప్రదింపులు జరగడం లేదు, ఎట్లాంటి హామీలు రావడం లేదు. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మేము ప్రతినిత్యం సమ్మెలో భాగంగా రోజు ఒక రకం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాము. ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళడానికి మేము నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నాము. అన్ని విధాలా మేము కేజీబీవీస్లో కూడా విద్యారంగంలో పిల్లలకు అక్కడ సేవలు అందిస్తూ, అంటే దినంలో కావచ్చు, అంటే రోజు ప్రతినిత్యం కూడా వాళ్ళకు పగటిపూట కావచ్చు, రాత్రిపూట కావచ్చు, వాళ్ళకు ఒకవైపు సేవలు అందిస్తూ ఇక్కడ సమ్మె నిర్వహిస్తున్నాము. ఎక్కడ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా మేము ప్రతి ఒక్క కేజీబీవీ నందు, ప్రతి ఒక్క యూఆర్ఎస్ నందు మేము పిల్లలకు సేవలు అందిస్తున్నాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా విచారంగా అనిపిస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగానైనా మాకు ఏదైనా కానుక వస్తుందేమో అని చెప్పేసి విద్యాశాఖలో సమగ్ర శిక్షణ వ్యవస్థలో గత 18 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 19,600 మంది ఉద్యోగార్థులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని మా రాష్ట్ర సంఘం, జిల్లా సంఘం నిరసనలు ప్రారంభించి నేటికి 24వ రోజు కావస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. ఈ క్రమంలో కేజీబీవీలలో పేద పిల్లలు చదువుకునే కేజీబీవీలలో విద్యా వ్యవస్థ మొత్తం కుంటుపడినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండి ముఖ్యమంత్రి గారు స్వయాన వారే హన్మకొండలో ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉన్నదో సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తానని ఆ మాట నిలబెట్టుకోవాలని కోరుతూ రోజువారీ నిరసన కార్యక్రమాలు తెలుపుతా ఉన్నాం. ఆ నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రంగోలి మా సోదరిమణులు ముగ్గుల కార్యక్రమం వేసి ముఖ్యమంత్రి గారికి మా బాధను తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వారు హన్మకొండలో ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఆ మాట నిలబెట్టుకొని మా అందరినీ కూడా వెంటనే రెగ్యులరైజ్ చేయాలని మా మెదక్ జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.